చూడు మిస్టర్, నువ్వు ఎంతమంది కానిస్టేబుల్స్ అయినా మోసం చేయగలవు, కానీ ఈ ఎస్ఐ బ్రహ్మానందాన్ని మాత్రం మోసం చేయలేవు. ఇంపాసిబుల్. గబుక్కను మిస్ అయ్యాడే. అవమానము! నాలో కళాదురద ప్రవేశించి నేను ఈ సరస్వతి గాన సభానంబడు నాటక సంస్థను ఎలా పెట్టవలే? ఏమిటా ఏడుపు? నాటకం రేఖలా? రెండూ కాదమ్మా, బయటికి చెప్పుకుంటే గుండెల్లో బరువు కాస్తన్నా తగ్గుతుందని ఇలా వాపోతున్నావు. నీ బరువు తగ్గుతుందో చస్తుందో నాకు తెలియదు, కానీ నీ రూమ్ బిల్లు తిండి బిల్లు మాత్రం కొండంత పెరుగుతోంది. ఈ రోజు నుంచి దానికి వడ్డీతో సహా కలిపి రాస్తున్నాను, జాగ్రత్త. కళా పోషకులు మీరే ఇలా అంటే ఎలా రమాదేవి గారు? మాకు హీరో హీరోయిన్లు దొరకటమే ఆలస్యం. నాటక ప్రదర్శన ఇస్తాం, మీ బాకీ చెల్లిస్తాం. ఇంకా తొందరగా మీ బాకీ తీరవలంటే మీరు కొంచెం సహకరించాలి. ఎలాగండి? మీరు హీరోయిన్లు, నేను హీరో. ఇదిగో మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకా ఒక్క వారంలోగా లాడ్జి బిల్లు చెల్లించకపోయారో మీ సామాన్లన్నీ తీసి బయట వరుసలు. హత విధి. ఇప్పుడు మనకున్న సమస్య బాలభక్త సమాజ నాటక ప్రదర్శన కాదురా, ఈ రమాదేవి లాడ్జి బిల్లు. నమస్కారం సార్. ఎవరది? మీ నాటకంలో కృష్ణుడి వేషం ఖాళీగా ఉందని విన్నాను. అవును. ఆ అవకాశం నాకు ఇస్తే 1000 రూపాయలు ఎదురించుకుంటాను సార్. నువ్వు ఎప్పుడైనా నాటకాల్లో వేషం వేసావా? వేయలేదు సార్, చాలా చూశానండి. నాటకాలు చూడటమే గొప్ప కళయ్యా. ఇప్పుడు నేను డైలాగ్ చెబుతాను, నువ్వు మళ్ళీ చెబుతావా? చెప్తానండి. బావో, తక్షణమే హస్తిన కేగి నీ మాటను నా మాటగా ఆ ధృతరాష్ట్ర ప్రభువున గెరుకపరచద. చెప్పానా అండి? చెప్పవయ్యా. చెప్పానా సార్? చెప్పమనే కదా అడుగుతున్నాను. ఇప్పుడే చెప్పానా సార్? చెప్పవా రంకుమగుడా. బావా, హస్తినమే తక్షణ కేగి. హస్తినమే తక్షణ కాదు, తక్షణమే హస్తిన కేగి. తక్షణమే హస్తిన కేగి. నా మాటను మీ మాటగా, నీ మాటను నా మాటగా, మీ మాటను నా మాటగా ఎరుక ప్రభువునకు ధృతరాష్ట్రపరిచన. ఎరుక ప్రభువు చెంచు ప్రభువు కదయా, ధృతరాష్ట్ర ప్రభువు. ధృతరాష్ట్ర ప్రభువునకు ఎరుకపరచదా. మొత్తం డైలాగ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ధృతరాష్ట్ర, నేను హస్తినమే తక్షణ కేగి, నా మాటను మీ మాటగా ఎరుక ప్రభువునకు తాపపరిచత. నోరుమై దరిద్రుడా, తాపపరచడం ఏమిట్రా? భర్త మంచాలు దొరకలేదా? నట చండాల, రంగస్థల కీచక, కళా హంతక. నువ్వు ఇలా డైలాగ్ చెబితే నటరాజస్వామి ఎత్తిన కాలుతో నెత్తింతంటాడ్రా. నీకు వేషం కావాలరా, డొక్కశుద్ధి లేని వేధవా? మేము అసలే కష్టాల్లో ఉన్నాను రా. నీ మూలంగా మాకున్న పేరు కూడా పోతుంది. తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోగా. సార్, నాకు బ్యాకప్ అయితే కరెక్ట్ గా డైలాగ్ చెప్తాను సార్. నిజమేనా? మీ మీద ఒట్టు. పోతే నే పోతాను. ఒరే అప్పయ్య, ప్రభు, ఈ నికృష్ణుడికి కృష్ణుడు వేషం వేసి తీసుకురా. పదవా. ఏమ్మా, దొరికాడా? దొరికాడా అమ్మా? ఎవరు? ఎవరేమిటి? నీ మనసంతా నిండున్న డ్రీమ్ బాయ్. అతనా? దొరకలేదు. చూడమ్మా, ఈరోజు కూడా మీ అమ్మ నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీ పెళ్లి గురించి వాళ్ళ దిగులు అంతాను. వచ్చే నెలలో వాళ్ళు వచ్చేలాగా నీకు పెళ్లి కొడుకుని చూడాలి, ముహూర్తం నిర్ణయించాలి. లేకపోతే ఈ తాతయ్య మీ మా అమ్మ శుద్ధ అసముద్రం అని అనుకుంటారు. కరెక్ట్. నీకు మేము ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదంటావు. నీ ఉడ్బి హస్బెండ్ నీ మనసులో ముద్ర వేసుకుని ముడుచుకుని కూర్చున్నాడంటావు. చూడమ్మా, నీ పెళ్లి మహావైభవంగా జరిపించాలని హెచ్చర్ కూడా అమ్మేస్తున్నామని పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాం. కరెక్ట్. నీకు ఎటువంటి బాయ్ నచ్చుతాడో నువ్వు ఇవాళ చెప్పి తీరాలి. చెప్పక తప్పదు. అయ్యో, ఓకే తాతయ్య, ఓకే గ్రాండ్మా, మీరింత బలవంతం చేస్తున్నారు కాబట్టి చెప్తాను. అతను సిగరెట్లు కాల్చకూడదు, అందమైన కళ్ళు కనిపించకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, చక్కటి జుట్టు కనిపించకుండా పిచ్చి పిచ్చి టోపీలు పెట్టుకోకూడదు,
సన్యాసిలా గడ్డం పెంచుకోకూడదు. అబ్బా ఏం టేస్టే నీది. అందుకే నేను శుభలక్ష్మి. అబ్బా మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటావేమిటి? శుభాని పిల్లు. శుభాన్ని పిలిపించుకోవాలని తాపత్రయపడి ఈ శుభలక్ష్మి అనగా మీ బామ్మ నేను నీకు మంచి మొగుడు దొరకాలని ఎందరో దేవుళ్ళకి మొక్కాం, ఎన్నో గుళ్ళు తిరిగాం. మేము మొక్కిన దేవుళ్ళందరూ కరుణించి నువ్వు కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న కుర్రాడు దొరికాడు అనుకో, అతన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే ఏం చేస్తావు? అప్పుడా అతనిలా గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు ప్రేమ్ కృష్ణ. అమెరికాలో టెక్సస్ నుంచి నిన్ననే వచ్చాను. అమెరికా నుంచి వచ్చారా? కూర్చోండి, కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి, పర్వాలేదు. వీరు అమెరికా నుంచి వచ్చారు. నేను శుభలక్ష్మి. శుభ. నిజంగా నేను టెక్సస్ లోనే పుట్టాను. 30 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్న అక్కడే స్థిరపడిపోయారు. అరే, విదేశాల్లో పుట్టి పెరిగి కూడా తెలుగుతో సత్యంగా మాట్లాడుతున్నామేం బాబు? మన తెలుగు భాష అంత సామాన్యమైందండి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. దేశ భాషలందు తెలుగు లెస్స. అబ్బాయిని చూస్తుంటే ఆ అమ్మాయికి నచ్చేలా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు కనుక్కోండి. నేను వచ్చిన పని చెప్తాను. అమెరికాలో కంప్యూటర్ బిజినెస్ లో దాదాపు ₹1 కోటి దాకా సంపాదించాను. ఆ డబ్బుతో మా అమ్మా నాన్న అమెరికాలోనే ఇంకో వ్యాపారం పెట్టమన్నారు. అది నాకు నచ్చలేదు. నా పవిత్ర భారతదేశంలో, అందులోనూ నా ఆంధ్రదేశంలో ఏ పొలం తోటో కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నిన్నటి దినపత్రికలో మీ ప్రకటన చూశాను. హలో, ఈ అబ్బాయికి పెళ్ళయిందో ఏమో. పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే మన ఎస్టేట్ అమ్ముతామని చెప్పండి. అబ్బాయి, నీకు తెలుసో తెలీదు, బ్రహ్మచారులకు మాత్రమే మా ఎస్టేట్ అమ్మగలిచాం. నాకు ఇంకా పెళ్లి కాలేదే. అబ్బాయి బ్రహ్మచారి. అయితే రేపు రమ్మనండి. తోట చూపించడానికి తోడు పంపిస్తామని చెప్పండి. ప్రియుని పంపుతావా? అబ్బాయి, రేపు రావయ్యా. తోట చూడడానికి నీకు తోడు పంపిస్తాం. అలాగే అండి. రేపు ప్రొద్దున 10ంటికి వస్తాను. నమస్తే. ఎవర్రా ఈ లాడ్జిలో? ఎవరు? ఎవరి నుక్కట్ కార్నర్ ఇందులో కూడా లేడే. ఎక్కడ? ఏంట్రా చూస్తున్నాడు? లైన్ 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 కూడా. హలో హలో. నో నో సారీ, ఇంపాసిబుల్. ప్రొఫైల్లో ఉన్నావేంట్రా? పేసిడి తిప్పు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే నేరస్తుడు ఎవరో చిటికలో చెప్పేయగలను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కళ్ళిద్దరు. ఒంగోలులో ఒకసారి పాపం లుంగీతో వెళ్లి కూరలు కొనుక్కుంటున్న ఎస్పీ గారిని జేబు దొంగని అరెస్టు చేసి సస్పెండ్ అయిన ఎస్ఐ బ్రహ్మానందం గారు తమరే. నో ఫ్లాష్ బ్యాక్, నో ఫ్లాష్ బ్యాక్, నో ఫ్లాష్ బ్యాక్. నా దగ్గర తోకదాడించాలని చూస్తున్నారా? కత్తెరతో కత్తిరిస్తా. డ్యూటీలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే
నేను ఇంకా గుర్తున్నానా? నిన్నెలా మరువగలను రమా? నేను 10వ క్లాస్ చదివేటప్పుడు నన్ను చూడటానికి రోజు నా క్లాస్ రూమ్కి వచ్చేవాడివి. అది కూడా గుర్తుందా? అప్పుడు నేను 7వ క్లాస్ చదువుతుండేవాడిని. నాకంతా గుర్తుంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. 4 ఏళ్ల క్రితం ఈ హోటల్ పెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. 10 ఏళ్లుగా నువ్వు ఏమైపోయావో తెలియక నీకోసం తెగ తిరుగుతున్నాను. ఈ పాటికి నువ్వు నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. నా గుండె లోతుల్లో గుచ్చుకుని ఉండిపోయిన నిన్ను నేను ఎలా మర్చిపోగలను? రమా, బ్రహ్మా, సిఐ గారు నా కోసం స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వస్తాను రమా, మళ్ళీ వస్తాను. ఏమది? పాండవుల పరుపున రాయబారిగా ఆ పశుపాలకుడే తెంచినాడా? ఆహ్వానించి తోడ్కొని రండు, తోడ్కొని రండు. ఇదేరా ఎంట్రీ? రా. చెప్పు, డైలాగ్ చెప్పు. బాబా ఏమిటి బొంద? మధ్యలో నీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమిట్రా? దుర్యోధనుడు నీకు బాబాయో తాతయ్యో కాదు, బావ. బావ డైలాగ్ చెప్పు. ఏడుస్తావెందుకురా? మేకప్ వేస్తే డైలాగ్ చెబుతానన్నావుగా. ఇప్పుడు మీరు కూడా మేకప్ లో ఉన్నారుగా, అందుకే రావటం లేదు. ఏడ్చినట్టుంది. ఎస్ఐ గారేలనో దొంగవలే వచ్చినారు. దొంగలను పట్టుకున్నట్టుకు దొంగవలే వచ్చినాను. నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న దేరస్తుడు ఇక్కడే ఈ హోటల్లోనే మీతోనే ఉన్నాడని నాకు నా డిపార్ట్మెంట్ కి వార్త వచ్చింది. అందుకే రెక్కలు కట్టుకోవాలా. ఎక్కడ వాడు? ఎవరు సార్? ఎవడా? సిఐని దారుణంగా హత్య చేసిన హంతకుడు. ఈ లాడ్జిలో మీతో పాటు ఉంటున్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు కావాలి. కమాన్, టెల్ మీ, స్పీక్. ఆ వివరాలన్నీ మాకెలా తెలుస్తాయి సార్? అసలు మీరు ఎవరిని అడగాలంటే. ఎవరిని అడగాలి? లాడ్జి ఓనర్ రమాదేవి గారిని. నో, నేను అడగలేను. ఐ కెనాట్. నువ్వే చెప్పు. ఈ లాడ్జిలో కొంతకాలంగా కొత్త వ్యక్తి ఎవరైనా ఉంటున్నాడా? కనీసం పేరైనా చెప్పరా? ఈశ్వర్. ఈశ్వర్? ఐ నో దట్. వాడెక్కడా? ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చాడు సార్. అయితే ఈ క్షణం నుంచే నేను హైదరాబాద్ మకాం మార్చేస్తా. హైదరాబాద్ వెళ్తున్నారా? అవును, వెళ్ళక తప్పదా? వెళ్ళాలి. ఉద్యోగ ధర్మం. బ్రహ్మా, రమా, వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలి రమా. బ్రహ్మా.